నా క్రిస్మస్ సందేశాన్ని ఒక క్లాస్ రూమ్లో జరిగిన చిన్న ఫన్నీ ఇన్సిడెంట్తో నేను స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. అదొక ఎలిమెంటరీ స్కూల్ క్లాస్లో ఓ టీచర్ చిన్న పీస్ ఆఫ్ చాక్ తీసుకొని బోర్డు మీద తెలుగులో రైట్ అని రాసి ఆపోజిట్ వర్డ్స్ చెప్పండిరా అని విద్యార్థుల్ని అడిగాడు. వెంటనే బాయ్స్ లో నుంచి రెస్పాండ్ అవటం ఆరంభం అయింది. ఓ విద్యార్థి లేచి సార్ రైట్ కి ఆపోజిట్ వర్డ్ లెఫ్ట్ సార్ అన్నాడు. వెంటనే పంతులు గారు వెరీ గుడ్ అని అన్నాడు. మళ్ళా వెంటనే గర్ల్స్ అని అన్నాడు. గర్ల్స్ లో నుంచి ఓ అమ్మాయి లేచి సార్ రైట్ కి ఆపోజిట్ వర్డ్ రాంగ్ సార్ అన్నాడు. వెరీ వెరీ గుడ్ అన్నాడు పంతులు గారు. ఆ తర్వాత ఇంకా ఎనీమోర్ అంటా ఉన్నారు. బట్ దేర్ వాజ్ ఎ పిన్ ఆఫ్ సైలెన్స్. లాస్ట్ బెంచ్ లో ఉన్న ఒక కుర్రోడు లేచి సార్ రైట్ కి ఆపోజిట్ వర్డ్ లెఫ్ట్ రాంగ్ కాకుండా మరొకటి చెప్తాను సార్ అన్నాడు. అందరూ వాడి వైపు చాలా విచిత్రంగా చూశారు. ఏం చెప్తాడబ్బా వీడు అన్నట్లు చూస్తా ఉన్నారు. వాడు లేచి సార్ రైట్ కి ఆపోజిట్ వర్డ్ హోల్డ్ డౌన్ సార్ అన్నాడు. అదేంట్రా అన్నాడు పంతులు గారు. అదంతే సార్ అన్నాడు. ఎలా రా అన్నాడు. సార్ మా డాడీ కండక్టర్ సార్, బస్సు బయలుదేరాలంటే రైట్ అంటాడు సార్, బస్సు ఆగిపోవాలంటే హోల్డ్ డౌన్ అంటాడు సార్. మరి రైట్ కి ఆపోజిట్ హోల్డ్ డౌన్ కూడా కదా సార్ అంటే అవునరా అని పంతులు గారు వాడి వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉంటాడు. ఫ్రెండ్స్, వాడు ఎందుకు అలా మాట్లాడాడు అంటే వెరీ సింపుల్. హిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ కండక్టర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ డాడీ కండక్టర్ కాబట్టి వాడు అలా మాట్లాడటం మొదలు పెట్టాడు. మ్యాన్ స్పీక్స్ అకార్డింగ్ టు హిస్ బ్యాక్గ్రౌండ్. మ్యాన్ థింక్స్ అకార్డింగ్ టు హిస్ బ్యాక్గ్రౌండ్. మ్యాన్ అండర్స్టాండ్స్ అకార్డింగ్ టు హిస్ బ్యాక్గ్రౌండ్. వాడి బ్యాక్గ్రౌండ్స్ ని బట్టి థింగ్స్ ని అర్థం చేసుకుంటా ఉంటాడు, థింగ్స్ ని మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, క్రిస్మస్ గురించి మనం ఆలోచించినట్లయితే క్రిస్మస్ ను కూడా చాలా మంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ను బట్టి ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మా క్రిస్మస్ అని అంటే, కొంతమంది ఏమంటారో తెలుసా, మీ క్రిస్మస్, మీ క్రిస్మస్ కి నాకేం ట్రీట్ ఇస్తావే అని అంటా ఉంటారు. కొంతమంది మీ క్రిస్మస్ కి నాకు ఏం పార్టీ రా, ఏ హోటల్లో ఇస్తావురా పార్టీ అని ఇట్లా అంటా ఉంటారు. నిజంగా క్రిస్మస్ కి మీ మా అనేది ఉందా? ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. లిటరల్లీ స్పీకింగ్ క్రిస్మస్ గురించి లిటరల్ గా మాట్లాడాలి అని అంటే CHRIST MAS క్రిస్మస్. CHRIST అని అంటే క్రైస్ట్, తెలుగులో క్రీస్తు. MAS మాస్ అని అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన is equal Christmas. Who is this Christ and why should we celebrate Christmas or why should we worship Christ? ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ గురించి ఆలోచించడానికి ముందుగా, క్రైస్ట్ గురించి ఆలోచించడానికి ముందుగా లెట్ us think about ourselves for a while. కొద్దిసేపు మన గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. One of the famous ancient philosophers, Socrates, said like this once. ఓ దినాన సోక్రటీస్ అనే గ్రేట్ ఫిలాసఫర్ ఈ విధంగా చెప్పాడు మానవాళిని అడ్రస్ చేస్తా. ఏమన్నాడు తెలుసా? ఓ మనిషి, నువ్వు చాలా కనిపెడతా ఉన్నావురా. చందమా మీద నీళ్ళు ఉన్నాయో లేవో కనిపెడతా ఉన్నావు, భూమి లోపల ఏమున్నాయో లేదో కనిపెడతా ఉన్నావు, సముద్రంలో ఏముందో లేదో కనిపెడతా ఉన్నావు. అయితే నీకు అర్థం కాంది ఏంటో తెలుసా? నువ్వెవరో నీకు అర్థం కావట్లేదు అన్నట్లు ఆయన ఏమన్నాడు తెలుసా? చచ్చిపోవడానికి ముందు మనుషుల్ని అడ్రస్ చేస్తా, మ్యాన్ నో యువర్ సెల్ఫ్. నువ్వెవరవో నువ్వు తెలుసుకో. Where did you come from? Where did you come from? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆరిజిన్ ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఈ భూమి మీద ఎందుకుంటా ఉన్నావు, పర్పస్ ఏంటో తెలుసుకో. తర్వాత where you are going, నీ గమ్యం ఏంటో, నువ్వు ఎటువైపు పయనిస్తా ఉన్నావో అర్థం చేసుకో అని చెప్తా ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఒరే మనిషి, నీ గురించి నువ్వు తెలుసుకోరా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎందుకు ఈ భూమి మీద జీవిస్తా ఉన్నావో, చచ్చిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. మరొక ఫిలాసఫర్ ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చిపోయే లోపు ఖచ్చితంగా ఈ 3 ప్రశ్నలు ఫేస్ చేయాల్సిందే. ఏంటో తెలుసా ఆ 3 ప్రశ్నలు? Where did I come from? నేను ఎక్కడి నుంచి వచ్చాను? Why am I here? Here అంటే ఈ కాలేజీ క్యాంపస్ లో కాదు, ఆన్ దిస్ ప్లానెట్. ఈ ప్లానెట్ మీద, ఈ భూమి మీద నేను ఎందుకున్నాను అసలు?
వాట్ ఈస్ పర్పస్ బిహైండ్ మై లైఫ్ అండ్ యువర్ లైఫ్? మూడవ ప్రశ్న, వేర్ యామ్ ఐ గోయింగ్? వాట్ ఈస్ మై డెస్టినీ? నా గమ్యం ఏంటి? ఈ మూడు ప్రశ్నలకి ఖచ్చితంగా జవాబు తెలియాలి అని ఓ ఫిలాసఫర్ చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు అడగొచ్చు నన్ను, సార్ మీరు ఒకవేళ ఈ మూడు ప్రశ్నలకి జవాబులు తెలియకపోతే వచ్చే నష్టం ఏంటండి అని అన్నారనుకోండి, మరొక ఫిలాసఫర్ ఏమంటా ఉన్నాడో తెలుసా? మానవుడి యొక్క జీవితం ఈ మూడు ప్రశ్నలకి జవాబు తెలియకపోతే ఏమవుతుందో తెలుసా? 2 ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. మొదటి ఎక్స్ట్రీమ్ ఏంటి అని అంటే, నన్ను నేను ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటాను. దాన్నే హై సెల్ఫ్ ఎస్టీమ్ అని అంటా ఉంటాం. నన్ను నేను ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటా ఉంటాను. దీనికి ఆపోజిట్ లో ఉండేదాన్ని లో సెల్ఫ్ ఎస్టీమ్ అని అంటాం. నన్ను నేను ఎంచుకోవాల్సిన దానికంటే తక్కువగా ఎంచుకుంటా ఉంటాం. దాన్ని తెలుగులో న్యూనతా భావం అని కూడా అంటా ఉంటాం. ఫ్రెండ్స్, ఈ రెండు డేంజర్. నన్ను నేను ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నా డేంజరే, నన్ను నేను ఎంచుకోవాల్సిన దానికంటే తక్కువగా ఎంచుకున్నా డేంజరే. మొదటి దాని గురించి ఆలోచిద్దాం. ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటే హై సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉంటది అని అంటే, కుర్రోళ్ళ భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్టూడెంట్ భాషలో, ఓ అమ్మాయి ఇంజనీరింగ్ లో జాయిన్ అయింది, ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది, తెలియకుండా ర్యాగింగ్ టైం అది. సో ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, అంతే కదండి. కాలేజీ యాజమాన్యానికి తెలియకుండా కూడా ర్యాగింగ్ జరిగిద్దని నాకు బాగా తెలుసు. సో అలా జరుగుతా ఉన్నాయి. క్లాస్ రూముల్లో, అక్కడక్కడ హాస్టల్స్ లో ర్యాగింగ్ చేస్తా ఉన్నారు. ఓ ఫైనల్ ఇయర్ అమ్మాయి సరదాగా ఈ సన్నగా కొంచెం ఫెయిర్ గా ఉన్న ఈ అమ్మాయిని చూసి సరదాగా ఏడిపించడానికి ఏమంటదంటే, ఏ ఇలా అన్నది, వస్తుంది, చెప్పండి మేడం అని అంటది. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా అని అంటది. ఎలా ఉన్నాను మేడం అని అంటది. ఈ అమ్మాయి సరదాగా అంటది, అచ్చం నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను మేడం అన్నది. నువ్వు అచ్చం శృతి హాసన్ లాగా ఉన్నావు తెలుసా అంటది. అంతే, ఈ అమ్మాయి నిజంగానే నేను శృతి హాసన్ అనుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి నడక మార్చేస్తుంది, స్టైల్ మార్చేస్తుంది, మాట మార్చేస్తుంది. కొన్ని దినాలు అలా జరిగిపోతా ఉంటాయి. ఈ లోపు ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఊరు నుంచి వస్తుంది. వచ్చేటప్పటికి ఈ అమ్మాయి స్టైల్ మారిపోయింది, నడక మారిపోయింది, అన్ని మారిపోయింది. చూసి ఆ అమ్మాయి షాక్ అయ్యి, ఏంటి నువ్వు కొంచెం తేడాగా కనబడుతున్నావు అంటే, నన్ను చూస్తే నీకేం అనిపించట్లేదా అంటది. ఏంటి అనిపించట్లేదంటే, సైడ్ నుంచి చూడు అని అంటది. సైడ్ నుంచి చూసినా ఏమనిపించటం లేదులే అని. నీకెప్పుడు అలాగే ఉంటదిలే, నన్ను చూస్తే ఏం అనిపించదు అని అంటా ఉంటది. నేను సైడ్ నుంచి చూస్తా ఉంటే శృతి హాసన్ లాగా లేను అని అంటది. షాక్ అయిపోయింది. ఎవరు చెప్పారే అంటే, రాజేశ్వరి చెప్పిందిలే. అది అలాగే చెప్పింది. నువ్వు ఎప్పుడైనా నిలువుటంలో నీ ఫేస్ చూసుకున్నావా? నువ్వేంటే శృతి హాసన్ లాగా ఉండటం, కనీసం నువ్వు బాబు మోహన్ కూతురు లాగా కూడా ఉండవు. షాక్ అయిపోయింది. కట్టుకున్న కాక మేడలు కుప్పకూలి